ఓకే చిల్డ్రన్, మీకు ఇవాళ ఒక స్టోరీ చెప్తాను. దాని పేరు నట్కట్ చూహా. ఒక సిల్లీ ర్యాట్ గురించి చెప్తాను. కథ చాలా బాగుంటుంది. एक चूहा था, ఒక ర్యాట్ ఉంది. वह बड़ा नटकट और बड़ा चालाक था. ఇక్కడ नटकट అన్న चालाक అన్న సిల్లీ అంటే ఒక సిల్లీ ర్యాట్ అన్నమాట. बहुत दिनों के बाद वह शहर की ओर चल पड़ा. చాలా రోజుల తర్వాత అది పల్లెటూరు నుంచి పట్టణం వైపు వెళ్తుందన్నమాట. వెళ్తూ ఉంటే టౌన్, పట్టణం అంటే టౌన్. రాస్తే మే ఉసే కపడే కి దుకాన్ మిలి. దారిలో దానికి ఒక బట్టల షాప్ కనిపించింది. దుకాన్దార్ దుకాన్ కోల్ రహాతా. అదే టైంలో ఒక బట్టల షాప్ అతను షాప్ ఓపెన్ చేస్తున్నాడు. చూహా దుకాన్కి అందరు చెలిగాయి. ఈ ర్యాట్ ఏం చేసింది, ఆ బట్టల షాప్ లోపలికి వెళ్ళిపోయింది. దుకాన్దార్ నే కహా, తు మేరీ దుకాన్ మే క్యా కర్ రహా హో. దుకాన్ షాప్ అంటే షాప్ అతను ఏమన్నాడంటే, నువ్వు నా బట్టల షాప్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. చల్ బాగ్ యహాసే, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అనమాట. చూహానే కహా, మరి ర్యాట్ ఏం చెప్పింది, అసలే సిల్లీ ర్యాట్ కదా, ఇదేం చెప్పింది, మే అప్నీ టోపీకి వెళ్ళే కపడా ఖరీద్నే ఆయా హూ. నేను ఒక టోపీ కుట్టించుకోవాలి, దానికోసం నేను ఒక క్లాత్ కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి షాప్ అతనితో అందనమాట. మే చూహంతో కుచ్ నహీ బేచ్తా, మే చూహంతో కుచ్ నహీ బేచ్తా. నేను ఎలకలకి ఏమి అమ్మను. చల్ యహాసే, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దుకాన్దార్నే కహా, షాప్ అతను చెప్పాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ముందు నేను ఎలకలకి ఏమి అమ్మను అని చెప్పాడు. చూహానే కహా, రాతో రాత్నే అవుందా. ఎలాగేముంది, రాత్రికి వస్తాను. అప్ని సేనా లావుంగా, నేను ఒక్కడనే రాను, ఏం చేస్తాను, నా సైన్యాన్ని అంతా తీసుకొస్తాను. తేరే కపడే కతరుంగా, నీ బట్టలన్నీ ఏం చేస్తాను, శుభ్రంగా కొరికేస్తాను అని చెప్పి ఎవరికి, షాప్ అతని తోటి ఇది చెప్పింది అనమాట. దుకాణదార్ దగ్గర షాప్ అతను ఏమైంది, భయపడిపోయాడు. ఉస్నే చూహేకో రేష్మి కపడే కా టుకడా దే దియా. ఆ భయంతో ఏం చేశాడు, ఒక మంచి క్లాత్ తీసి ఆ ర్యాట్కి ఇచ్చాడు. చూహా టోపీ సిల్నే దర్జీకి దుకాణం పర్ గయా. మరి మళ్ళీ తర్వాత ఏం చేసింది, క్లాత్ ఉంటే సరిపోదు కదా, ఆ క్లాత్ క్యాప్ కుట్టేవాడు దొరకాలి. సో ఏం చేసింది, దర్జీ అంటే టైలర్, ఒక టైలర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమంది, चूहा टोपी सिलने दर्जी के दुकान पर गया. दर्जी ने टोपी सीने से इनकार किया. ఇప్పుడు టైలర్ ఏమన్నాడు, నీకు నేను కుట్టాలా, నేను కుట్టను పో అన్నాడు. ఏమన్నాడు, అలాగనే నేను నీకు టోపీ కొట్టను పో అన్నాడు. చూహేనే గుస్సేమే ఆఖర్ కహా, ఎలక్కి కోపం వచ్చేసింది. ఏంటి, నువ్వు నాకు క్యాప్ కుట్టవా అని కోపం వచ్చింది. రాతో రాత ఆవుంగా, రాత్రికి రాత్రి వస్తాను. అప్నీ సేనాలే ఆవుంగా, నా సైన్యాన్ని మొత్తం తీసుకొస్తాను. తేరే కపడే కతరు, తేరే కతరే కతరుంగా, మొత్తం నీ బట్టలన్నీ ఏం చేస్తాను, కొరికేస్తాను. దర్జీ బి చూసేసే డరగయా. దర్జీ ఏమైంది, ఎలక్కి భయపడ్డాడు. ముందెవరు భయపడ్డారు, షాప్ అతను భయపడ్డాడు. ఇప్పుడు ఎవరు భయపడ్డారు, టోపీ కుట్టాతను అంటే దర్జీ భయపడ్డాడు. ఉస్నే రేష్మి టోపీ తయారు కరికే చూహోకో దేది. మరి ఆ టైలర్ భయపడి ఏం చేసి ఒక మంచి క్యాప్ కుట్టి మన ర్యాట్కి ఇచ్చాడు అనమాట. టోపీ పెహన్ కే చూహా ఏక్ గంటకి అందరు రాజ్మహల్ పहुंच गया. ఆ టోపీ పెట్టుకుని చక్కగా పెట్టుకుంది, అమ్మాయి బాగున్నాను అనుకుని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఒక గంటలో రాజ్మహల్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, రాజ్మహల్కి వెళ్ళింది. చూహేనే రాజాసే పూచా. చూహా ఎలకని అడిగే ఏమని, మే ఈ టోపీ మే కేసా లగ్ రహా హూ. చూహే రాజాసే పూచా, ఎలక రాజుని అడిగింది. ఏమని అడిగింది, నేను ఈ టోపీలో ఎలా ఉన్నాను అని అడిగింది. రాజానే కహా, ఏకదమ్ రాజ్కుమార్ లగ్ రహే హో. రాజుగారు ఏమన్నారు, చూడడానికి రాజకుమారులా ఉన్నాను అనగానే చూహా బోల, ఎలక అంది, అచ్చేతో తిరుగుతున్నాం ఏమండి, అవునా, అయితే ముందు గద్దె దిగు, సింహాసనం దిగు అని ఎవరినంది, महाराज गाరు నంది. गद्दी से यहाँ मैं बैठूंगा. अच्छा तो फिर उतरो गद्दी से, यहाँ मैं बैठूंगा. నువ్వు సింహాసనం దిగిపోతే ఇక్కడ ఎవరు కూర్చుంటారు, నేను కూర్చుంటాను. రాజాని ఇన్కార్ కర్ దియా. మహారాజు గారు ఏమంటారు, ఏంటి నువ్వు కూర్చుంటావా, నువ్వు కూర్చోండి వెళ్ళు అన్నారు రాజుగారు. అంటే చూహానే రాజాసే కహా, చూహ రాజుతో ఏముంది, రాతో రాత ఆవుంగా, రాత్రికి రాత్రి వస్తాను.
అప్నీ సేన లే ఆऊंगा, నా సైన్యాన్ని తీసుకొస్తాను. తేరే కాన్ కతరుంగా, తేరే కాన్ అంటే నీ చెవులు కొరికేస్తాను, నీ చెవు కొరికేస్తాను అని చెప్పింది. चूहे की बातों से राजा भी डर गया. ఎలక మాటలకి ఇప్పుడు ఎవరు భయపడ్డారు? రాజుగారు భయపడిపోయారు. और कहा मैं अभी सिंहासन से उतरता हूँ. భయపడిపోయా ఉన్నారు, నేను ఇప్పుడే సింహాసనం నుంచి లేచి వెళ్ళిపోతాను. तुम जितने देर चाहो तो उतनी देर सिंहासन पर बैठ सकते हो. నువ్వు ఎంత టైం కావాలంటే అంత టైము ఈ సింహాసనం మీద కూర్చో అని ఎవరెవరితో చెప్పారు? రాజుగారు ఎలకతో చెప్పారు. చూహా సింహాసనం పర్ బయట గయా. ఎలక ఏం చేసింది? సింహాసనం మీద కూర్చోండి. కాఫీ దేర్ తక్ వహా ఆరాం కర్తా రహా. చాలాసేపు ఆ సింహాసనం మీద చక్కగా విశ్రాంతి తీసుకుంటూ కూర్చుందన్నమాట. జబ్ రాత్ హోనే को था तब चूहा खुशी खुशी से अपना घर चल दिया. అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాత్రి అయిపోతే ఏం చేసింది? ఎలక దాని ఇంటికి బయలుదేరిపోయింది. चूहे के दोस्त उसकी कहानी सुनकर सोचने लगा कि मनुष्य कितना डरपोक है. అలా వెళ్తూ ఉంది. వెళ్తుంటే దారిలో ఒక ఫ్రెండ్ కనిపించింది. ఎవరికి? ఎలకి కనిపిస్తే మొత్తం ఇదంతా చెప్పాడు. ఏమని చెప్పాడు? चूहा जब खुशी खुशी से अपना घर चल दिया, चूहे के दोस्त उनकी कहानी सुनकर सोचने लगा कि मनुष्य कितना डरपोक है. ఆ ఆనందంలో వెళ్తున్నప్పుడు ఈ ఫ్రెండ్ కనిపిస్తే ఫ్రెండ్కి మొత్తం స్టోరీ అంతా చెప్తే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తిన అనుకున్నారు. ఏమనుకున్నారు? మనుష్య కిత్నా డర్పోక్ హై. మానవులందరూ ఎంత భయస్తులు, ప్రతిదానికి భయపడిపోతారు. నిల్చోవాలంటే భయం, కూర్చోవాలంటే భయం, పని చేయాలంటే భయం, విశ్రాంతి తీసుకోవాలంటే భయం కదా. విశ్రాంతి తీసుకోవాలంటే ఒళ్ళు వచ్చేస్తుందేమో, పని చేస్తే అలసిపోతావేమో, ఇలా ప్రతిదానికి భయంతో బతుకుతున్నారు మనుషులు అని చెప్పి రెండు ఎలకలు కూడా నవ్వుకున్నాయి. ఎలా ఉంది స్టోరీ? బాగుందా?